గైస్ ఈ వీడియో వచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్ రీఎంట్రీ కంటెస్టెంట్స్ ఎవరెవరిని నామినేట్ చేశారు, అసలు ప్రాసెస్ ఏంటి, సింపుల్గా నీట్గా క్లీన్గా జస్ట్ 4 to 5 మినిట్స్లో చెప్పేస్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియోకి అయితే లైక్ చేసి పెట్టుకోండి. బర్నీ గారు కూడా ఎంటర్ అయ్యారు. ఇక్కడ బర్నీ గారి చేతిలో ఒక ట్విస్ట్ జరిగింది. అది ఏంటంటే కూతురికి వెన్నుపోటు పొడిచిన టైప్లో జరిగింది. సో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ప్రోమోలో చూసినట్టు 2 నైఫ్తో ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతారు. అక్కడ ఒక నైఫ్ ఒక పర్సన్ని నామినేట్ చేయాలి పొడిచి, ఇంకో నైఫ్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్కి ఇచ్చి నామినేట్ చేయాలి. సో అలా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి. ప్రియా వచ్చేసి ఒక నైఫ్ ఏమో సంజన గారిని పొడుస్తుంది, ఇంకో నైఫ్ ఏమో కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్ ఏమో మన రాముని నామినేట్ చేస్తాడు. సో ఇక్కడ ప్రియా నామినేషన్స్ అయిపోతాయి, లోపలికి వచ్చి పొడి చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి. సెకండ్ వచ్చేసి మనీష్ గారు ఎంటర్ అవుతారు విత్ 2 నైఫ్స్. మనీష్ గారు వచ్చేసి కళ్యాణ్ని పొడుస్తాడు అండ్ నైఫ్ వచ్చేసి ఇమాన్యుయల్కి ఇస్తాడు. ఇమాన్యుయల్ మళ్ళీ తనుజాన్ పొడుస్తాడు. సో ఇక్కడ నామినేషన్ మనీష్ కూడా అయిపోతాయి. థర్డ్ వచ్చేసి మనకి అన్నిటికంటే బాగా బెటర్ ఏంటంటే ఫ్లోరా గారు ఎంటర్ అవుతారు. ఫ్లోరా గారి ట్విస్ట్ ఏంటంటే రీతును నామినేట్ చేస్తుంది. రీతును నామినేట్ చేసి ఒక నైఫ్తో, ఇంకో నైఫ్ సుమన్ శెట్టి గారికి ఇస్తుంది. ఇక్కడ సుమన్ శెట్టి గారు సంజనాన్ని పొడుస్తాడు. సో ఫ్లోరా గారి నామినేషన్ కూడా అయిపోయిన తర్వాత ఫ్లోరా గారు బయటకు వెళ్ళిపోతారు. ఫోర్త్ మెయిన్ పిల్లర్ భరణి గారు. భరణి గారు లోపలికి వచ్చిన తర్వాత సంజన గారిని పొడుస్తాడు కత్తితో. ఇంకో నైఫ్ నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్ ఏం చేస్తాడంటే నాన్న ఇచ్చిన కత్తితో కూతుర్ని చంపేస్తాడు, కూతుర్ని పొడి చేస్తాడు. సో ఇది ట్విస్ట్. ఇక్కడ చాలా బాగుంటుంది ఆర్గ్యుమెంట్స్. సో దీని పూర్తి వీడియో మన మెయిన్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫిఫ్త్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యింది శ్రీజ. శ్రీజ వచ్చేసి కళ్యాణ్ని పొడుస్తుంది. వెన్నుపోటు అనుకోవద్దు, సమ్ మంచి పాయింట్స్తో పొడుస్తుంది అంట, తన మంచి కోసమే. అండ్ శ్రీజ కళ్యాణ్ని పొడిచిన తర్వాత ఇంకో కత్తి మాధురి గారికి ఇస్తుంది. మాధురి వచ్చేసి రీతును పొడుస్తుంది. ఆఫ్టర్ శ్రీజ నామినేషన్ తర్వాత కూడా శ్రీజ బయటకు వెళ్ళిపోతుంది. లాస్ట్ ఎంటర్ అయింది సిక్స్త్ షష్ఠి వర్మ. షష్ఠి వర్మ వచ్చేసి డీమోన్ పవన్ని పొడుస్తుంది. ఇంకో నైఫ్ వచ్చేసి రాము రాథోడ్కి ఇస్తుంది, ఫస్ట్ వీక్లో హెల్ప్ చేసినందుకు. రాము రాథోడ్ వచ్చేసి గౌరవ్ని కెప్టెన్సీ టాస్క్ వల్ల రీజన్ నామినేట్ చేస్తాడు. సో షష్ఠి వర్మ కూడా నామినేషన్స్ అయిపోతాయి. ఆల్ 6 మెంబర్స్ రీఎంట్రీ కంటెస్టెంట్స్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వెళ్ళిపోతారు, ఎవరు నామినేషన్ తర్వాత వాళ్ళు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 8th వీక్ ఫైనల్ లిస్ట్ వచ్చేసి నామినేట్ అయింది ఎవరు అంటే మాధురి ఆల్రెడీ డైరెక్ట్ నామినేట్ అయింది వీకెండ్లో. మాధురి గారు ఒకటి. సెకండ్ వచ్చేసి తనుజ, థర్డ్ సంజన, ఫోర్త్ డీమోన్ పవన్, ఫిఫ్త్ వచ్చేసి రీతు, సిక్స్త్ వచ్చేసి గౌరవ్, సెవెంత్ కళ్యాణ్, 8th రాము. సో టోటల్గా 8 మెంబర్స్ 8th వీక్లో నామినేట్ అయిన కంటెస్టెంట్ 100%. ఇదే అప్డేట్. అండ్ ఇక్కడ కళ్యాణ్కి మంచి ఇన్పుట్స్ ఇచ్చారంట శ్రీజ అండ్ మనీష్ గారు. సో మంచి కోసమే. గేమ్ రాంగ్ వేలో వెళ్తా ఉంది, ర్యాంక్ ట్రాక్లో వెళ్తా ఉంది, అది మార్చుకో, ఇలా చేస్తే విన్ అవ్వలేవు అని చెప్పేసి మంచి వ్యాలిడ్ పాయింట్స్ కళ్యాణ్కి ఇచ్చారంట. అండ్ ఇక్కడ ఫైట్స్ వచ్చేసి శ్రీజ వర్సెస్ తనుజ అవుతుంది, శ్రీజ వర్సెస్ మాధురి గారు అవుతుంది, మాధురి గారు వర్సెస్ రీతుకి చాలా పెద్ద ఫైట్స్ అవుతాయంట. సో ఇక్కడ ఫైట్స్ చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్లో కళ్యాణ్ కూడా మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారని చెప్పేసి యాక్సెప్ట్ చేసి తను ఓకే అని చెప్పేసి శ్రీజాకు ఒక హగ్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పేసి స్మైల్ ఇస్తాడంట. సో ఇది అప్డేట్స్. అండ్ ఇక్కడ మాస్ మ్యాన్ హరీష్ గారు రాలేదంట, సమ్ డ్యూ టు ఎమర్జెన్సీ ఇష్యూస్ వల్ల. సో ఆయన రాకపోవడం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ సాయి శ్రీనివాస్ని కూడా నామినేట్ చేస్తారంట, బట్ దాని దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల తన ఇమ్యూనిటీ పవర్ యూస్ చేసుకొని సేఫ్ అవుతాడు. సో ఇది అప్డేట్. లాస్ట్లో ఇంకో అప్డేట్ ఏంటంటే రీఎంట్రీ కంటెస్టెంట్ ఎవరు ఉండలేదా హౌస్లో అంటే ఎవరు ఉండలేదు ప్రజెంట్ అయితే. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. 2 days తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి కాల్ చేసి రమ్మంటారంట. ఆ ఇద్దరు ఎవరు అంటే ఆల్మోస్ట్ 90% మనకు వచ్చిన అప్డేట్ అంటే శ్రీజ బర్నీ గారిని కన్ఫర్మ్ చేసుకున్నారు బిగ్ బాస్ హౌస్. 2 days తర్వాత కాల్ చేసి రమ్మంటారంట. సో రీఎంట్రీ అయితే ఉండబోతా ఉంది. 90% కన్ఫర్మ్ అనుకోండి. శ్రీజ అండ్ బర్నీ గారు రీఎంట్రీ కన్ఫర్మ్ అవ్వబోతా ఉంది. ఎందుకంటే చాలా ట్విస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మోక్షిత్ రివ్యూస్. అండ్ దీని పూర్తి డీటెయిల్ మన మెయిన్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. ఫాలో చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని అప్పుడే మన అప్డేట్స్ మీకు ఫాస్ట్గా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరు మంచిగా చేశారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు